వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకునేలాగా, సిబిఎన్ గారు తల దించుకునేలాగా, ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఎందుకు మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే, రీసెంట్గా గుండుసూది శ్రీనివాసరావు గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు నేను షూట్ చేసే వీడియోకి ప్రీవియస్ వీడియో కౌంటర్ కింద చేశాను. అయితే ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తల ఎత్తుకోవాలి, సిబిఎన్ గారు ఎందుకు తల దించుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం ఎందుకు గర్వపడాలి అనే దాని గురించి నేను చాలా సింపుల్గా వివరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నాడు నేడు పేరుతో గవర్నమెంట్ స్కూల్స్ సిబిఎన్ గారి ఇంతకు ముందు కూడా ఏ దుస్థితిలో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ దుస్థితిలో ఉన్నాయో అనేది పక్కన మీరు విజువల్స్లో చూస్తూ ఉండొచ్చు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి, సిబిఎన్ గారు తల దించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలు కట్టించారు. అంటే ఒకప్పుడు గ్రామానికి ఒక విఆర్ఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఉంటే ప్రతి 50 ఇళ్ళకి కానీ 100 ఇళ్ళకి ఒక గ్రామ సచివాలయాన్ని కట్టించి ప్రజలని ఎక్కడ పడితే అక్కడికి వెళ్లకుండా ప్రజలకి అందుబాటులో సచివాలయాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి, సిబిఎన్ గారు తల దించుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక వినూత్నమైన చేంజెస్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి, ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఎల్ఈడి క్లాసెస్ పెట్టి, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి, క్లాసెస్ పెట్టి ఇంగ్లీష్ మీడియంని ఇంట్రొడ్యూస్ చేసి ఐబీ కరికులంని ఇంట్రొడ్యూస్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి, సిబిఎన్ గారు తల దించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘమైన చాలా విశాలమైన రేవు ప్రాంతం ఉంటే, అంటే పోర్ట్ ఏరియా, సీ ఏరియా ఉంటే సిబిఎన్ గారి టర్మ్లో ఒక్క పోర్టు కూడా ఆయన కన్స్ట్రక్షన్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4 పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి, సిబిఎన్ గారు తల దించుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం గర్వపడాలి. దాదాపుగా 80 సంవత్సరాల నుండి, సరే 80 సంవత్సరాల దాకా ఎందుకు లేండి, సిబిఎన్ గారు గత 15 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఆయన హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి తేలేకపోయారు. మరి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజెస్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ చేయించి 5 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి, సిబిఎన్ గారు తల దించుకోవాలి. గ్రామాల్లో గ్రామ ప్రజలకి వైద్యం పరంగా హెల్త్ క్లినిక్లు, ప్రతి నెల హెల్త్ క్లినిక్ వెహికల్ వచ్చి అక్కడ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ఏర్పాట్లు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి, సిబిఎన్ గారు తల దించుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే దాదాపుగా 130,000కు పైగా గ్రామ సచివాలయ జాబుల్ని క్రియేట్ చేసి, ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ని సృష్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ విషయం చేసినందుకు, ఆ పని చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల ఎత్తుకోవాలి, చేయనందుకు మన సిబిఎన్ గారు తల దించుకోవాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, గుండుసూది శ్రీనివాసరావు గారు అనే జర్నలిస్టు ఆయన రీసెంట్గా ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు తల దించుకునేలాగా, ఏపీ చిన్నబోయేలాగా అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడల్లా ఇవన్నీ కూడా గుండుసూది శ్రీనివాసరావు గారికి కనబడలేదా అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ ఆయనకి. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సిబిఎన్ గారి హయాంలో సిబిఎన్ గారు చేశారు. ఎవరి హయాంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినవన్నీ కూడా వాళ్ళ సిస్టమ్ బట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ తలదించుకోవాల్సింది ఎవరంటే గుండుసూది శ్రీనివాసరావు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల టర్మ్లో 2 సంవత్సరాలు కరోనాకి పోయినా సరే, ఇన్కమ్ లేకపోయినా సరే రాష్ట్రానికి,
5 సంవత్సరాల్లో మిగిలిన 3 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని ఫెసిలిటీస్ తెచ్చారు అంటే మరి ఆ గుండుసూది శ్రీనివాసరావు గారికి కనబడలేదా అని చెప్పి నా ప్రశ్న. థ్యాంక్ యూ.